నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. అయితే దానివల్ల స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోయాయి సార్. అసలు వైరస్ కి స్టాక్ మార్కెట్ కి సంబంధం ఏంటి సార్? స్టాక్ మార్కెట్ మీద వైరస్ ప్రభావం అంత ఎక్కువ ఎందుకు చూపిస్తోంది? నిన్న అతి దారుణంగా స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి. మనకి ప్రధానంగా 2 రకాల ఎక్స్చేంజ్లు ఉంటాయన్నమాట. ఒకటేమో బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, దాన్ని సెన్సెక్స్ అంటారు. సెన్సిటివ్ స్టాక్ మార్కెట్ ఇదన్నమాట, ఇండెక్స్. సెన్సిటివ్ ఇండెక్స్, స్టాక్ మార్కెట్ సెన్సిటివ్ ఇండెక్స్, దాన్ని సెన్సెక్స్ అంటారు. అట్లాగే నిఫ్టీ అంటే నేషనల్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ అనమాట. ఎన్ఎస్సి అంటారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, దాన్ని నిఫ్టీ అంటారు బేసిక్గా. ఈ 2 రకాలైన ఇండైసెస్, ఈ 2 కూడా నిన్న దారుణంగా పడిపోయినాయి. నిన్న మార్నింగ్ ఫ్లాట్గా స్టార్ట్ అయిన తర్వాత ప్రారంభంలోనే సెన్సెక్స్ అంటే బిఎస్సిది సెన్సెక్స్ 1000 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 250కి డౌన్ అయింది. ఇంకా ఓవరాల్గా ఎండింగ్కి వచ్చేసరికి సెన్సెక్స్ ఏమో 1258 పాయింట్లు డౌన్ అయ్యి 1.54% డౌన్ అయింది. ఇటు నిఫ్టీ ఏమో 385 పాయింట్స్ డౌన్ అయ్యి 1.62% డౌన్ అయింది. ఓవరాల్గా ఇప్పుడు సెన్సెక్స్ 77,964 దగ్గర ఉంది. నిఫ్టీ ఏమో 23,616 దగ్గర నిఫ్టీ ఉంది. అంటే ఓవరాల్గా నిన్న ఇటు ఇవి ఏమో లార్జ్ క్యాప్ అంటారు, సెన్సెక్స్ కానీ లేకపోతే నిఫ్టీ 50 లార్జ్ క్యాప్ ఉంటుంది. అవి కాకుండా మిడ్ క్యాప్ అంటే క్యాపిటలైజేషన్, ఓవరాల్గా దాని వెల్త్ని క్యాపిటలైజేషన్లో లెక్కిస్తారు. సో క్యాపిటలైజేషన్, మిడ్ క్యాప్ అంటే మిడిల్ క్యాపిటలైజేషన్ స్టాక్స్. మిడ్ క్యాప్ కూడా నిన్న నిఫ్టీ మిడ్ క్యాప్ 3.2% పడిపోయింది. నిఫ్టీ స్మాల్ ఇండస్ట్రీస్ అవి కూడా 2.7% పడిపోయింది. ఇక రంగాలుగా సెక్టర్స్ వారిగా చూస్తే ప్రధానంగా మనకి ఎఫ్ఎంసీజీ అంటారు. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, అది ఆ రంగం పడిపోయింది. తర్వాత నిఫ్టీ పిఎస్యు అంటారు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, అది పడిపోయింది. బ్యాంకింగ్ పడిపోయింది. ఇలాగా అనేక రంగాలు. ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీలు 4.44% పడిపోయింది. తర్వాత అదానీ పోర్ట్స్ 1.5% పడిపోయింది. ఏషియన్ పెయింట్ 1.62% పెరిగింది. మహీంద్రా పడిపోయింది. కోటక్ మహీంద్రా, ఇలాగా రకరకాల సెక్టర్ల స్టాకులు పడిపోయినాయి. అంటే 52 వారాల కనిష్టానికి చాలా స్టాకులు పడిపోయినాయి. దాదాపు 159 స్టాకులు అతి పెద్దవి 52 వారాల కనిష్టానికి పడిపోయినాయి. అయితే ఇదే టైంలో కొన్ని స్టాకులు మాత్రం 52 వారాల గరిష్టానికి కూడా పడిపోయి దాదాపు 150 స్టాకుల వరకు గరిష్టానికి కూడా వెళ్ళినాయి. కొన్ని ఎప్పుడేందంటే డౌన్ సైకిల్లో ఉన్నప్పుడు కొన్ని డౌన్ సైకిల్లోకి వెళ్తాయి, కొన్ని అప్లో కూడా వెళ్ళిన సందర్భంలో అది జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ కానీ ఇన్ఫోసిస్ కానీ కొంత గ్రో కనబడుతుంది. ఓవరాల్గా 12 లక్షల కోట్లు మనకి పడిపోయి, అంటే నిన్న డబ్బు ఆవిరైపోయిందని చెప్పొచ్చు, నష్టం జరిగింది. ముఖ్యంగా బిఎస్సి ప్రకారం 439 లక్షల కోట్లకి పడిపోయింది అనమాట బిఎస్సిలో. అంటే ఒకే రోజు 12 లక్షల పడిపోవడానికి ప్రధాన కారణము చైనా వైరస్ ఏదైతే ఉందో, హెచ్ఎంపివి అంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి నేను ఆల్రెడీ 2 సార్లు చెప్పాను వీడియోలు. అది ప్రధానంగా COVID-19 తరహా వైరస్. అది ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ 2 ఉంటాయి మనకి. ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అది ప్రధానంగా లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కూడా తుమ్మితోనో ఇంకోటో ఇవి పడితే వాటి ద్వారా వ్యాపిస్తుంది అన్నమాట, అంటూ వ్యాధి ఇది. దీన్ని చైనాలో పెద్ద ఎత్తున వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని. ఇండియాలో నిన్నేమైందంటే బెంగళూరులో ఒక 8 ఏళ్ల పాప, ఒక 3 నెలల పాప, ఇద్దరికి బ్యాప్టిస్ట్ హాస్పిటల్ బెంగళూరులో వచ్చి ఈ హెచ్ఎంపివి వైరస్ ఉన్నట్టుగా డాక్టర్లు గుర్తించారని చెప్పి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐసిఎంఆర్ అంటారు, ఐసిఎంఆర్ఏ డిక్లేర్ చేసింది. ఐసిఎంఆర్ డిక్లేర్ చేసినాకనే
ఈ స్టాకులు పడిపోయినాయి. ఓకే. అట్లాగే గుజరాత్ లో కూడా ఒక కేసు వచ్చిందనేది వార్తలు వచ్చాయి. అంటే స్టాక్ మార్కెట్ కి దీనికి ఏంటి సంబంధం అంటే స్టాక్ మార్కెట్ ప్రధానంగా సెంటిమెంట్ల మీద డిపెండ్ అయ్యి ఉంటది. స్టాక్ మార్కెట్లు అంటే మనుషులు కొనడం అమ్మడం కదా, స్టాకుల్ని కంపెనీలో వాటాలని కొంటూ అమ్ముతూ ఉంటారు. బేసిక్ గా కొనుగోళ్ళు అమ్మకాలు జరుగుతుంటాయి. ఎప్పుడే దీన్ని బుల్ మార్కెట్ బేర్ మార్కెట్ అంటారు. బుల్ మార్కెట్ అని ఎందుకు అంటారంటే ఎద్దు ఎవరైనా చంపాలన్నా ఏం చేయాలన్నా ఇట్లా పైకి లేపుతుంది కాబట్టి పైకి వెళ్ళే మార్కెట్ ని బుల్ మార్కెట్ అని, ఎలుగుబంటి బేరేమో కిందికేసి కొడుతుంది కాబట్టి అలా అనేది వచ్చింది బేర్ మార్కెట్. సో ఈ బుల్ మార్కెట్ సెంటిమెంట్ ఎప్పుడు బేర్ మార్కెట్ గా మారిపోతుందంటే ఒక భయాందోళన నెలకొన్నప్పుడు. ఏదైనా ఇప్పుడు మళ్ళీ COVID-19 లాగా వస్తుందేమో. COVID-19 లాగా వస్తే ఏమవుతుంది, బిజినెస్లు దెబ్బతింటాయి, లాక్డౌన్ రావచ్చు, మొత్తం లైఫ్ అతలాకుతలం అవుతుంది. ఎప్పుడైతే లైఫ్ అతలాకుతలం వ్యాపారాలన్నీ ఇప్పుడు కొనుగోలు లేకపోతే FMCG సెక్టర్ పడిపోతుంది కదా, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ సెక్టర్ పడిపోతుంది. ఇదంతా లింక్ కదా, ట్రావెల్ ఉండదు, ట్రావెల్ లేకపోతే రవాణా రంగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూలిపోతుంది. ఇలాగ అనేక సెక్టర్ల మీద ప్రభావం, బ్యాంకింగ్ అనేక సెక్టర్ల మీద ప్రభావం పడుతుంది. అట్లాగే దేశాల్లో వస్తే IT సెక్టర్ పడిపోతుంది. ఇలాగా ఒక సెంటిమెంట్ ఇదైపోయి భయంతో ఇదేం జరిగిందంటే చాలా మంది అమ్మకాలు చేసేయడం ఈ జరిగిపోయి ఇది కుప్పకూలింది అనమాట. సో దీన్ని మ్యాక్రో అంశాలు అంటారు. మ్యాక్రో అంశాలు ప్రభావితం చేస్తాయి మార్కెట్ మీద. అట్లాగే మైక్రో లెవెల్లో మన దేశంలో అంశాలు కూడా ప్రభావితం చూపిస్తుంటాయి. సో ఇదే కాకుండా యాక్చువల్గానే మామూలుగానే డౌన్ ట్రెండ్ నడుస్తుంది ప్రజెంట్. మామూలుగా మార్కెట్ ఎలాగ ఉంటుందంటే సైకిల్స్లో ఉంటుంది. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ అంటే అప్ ట్రెండ్ కొద్ది రోజులు నడుస్తుంది, డౌన్ ట్రెండ్ కొద్ది రోజులు నడుస్తుంది. ఇప్పుడు మనకు మామూలుగానే ఆల్రెడీ డాలర్ బలపడుతుంది. ట్రంప్ గెలవగానే రూపాయి విలువ అనేది ఆల్ టైమ్ లోకి పడిపోయింది. ఇప్పటి వరకు పడకుండా నిన్నటికి చూస్తే 85 పైసల 85 రూపాయల 82 పైసలు ఆల్ టైమ్. ఆ మధ్య వరకు కూడా ఒక 6 నెలలకు ముందు కూడా 84 రూపాయల వరకు ఉండింది. ఇప్పుడు ఏకంగా ఎంత పడిపోయింది, నిన్న ఒక్కరోజు 3 పైసలు తగ్గి 85.82 దీనికి పడింది. ఇదొక కారణం. రెండవది, ట్రంప్ 20వ తేదీ రాబోతున్నాడు. ట్రంప్ ఎటువంటి విధానాలు తీసుకుంటాడు, చైనా మీద ఆంక్షలు కావచ్చు, అన్ని దేశాల ఇంపోర్ట్ల మీద ఆంక్షలు విధించబోతున్నాడు. దానివల్ల అన్ని దేశాల ఎకనామీ ఇబ్బంది అవుతుంది. దానివల్ల ట్రేడ్ వార్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా మీద 100% చేస్తే చైనా గమ్ముండదు కదా, అమెరికా ఇంపోర్ట్స్ మీద అది చేస్తుంది. సో ఇటువంటి ఒక ట్రేడ్ వార్కి ఆయన ఏమన్నా తెరలేపుతాడు అనేది ఒక అంశం. రెండో అంశం, అక్కడ ఫెడరల్ బ్యాంక్ వడ్డీలు పెంచాలనే ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గించడం కోసం వాళ్ళు ఫెడరల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ పెంచాలని, దాన్ని హాకిష్ అంటారు. సో అటువంటి హాకిష్ సెన్స్ అనేది ఒకటి నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే Q3 ఫలితాలు రాబోతున్నాయి ఇండియాలో. దగ్గరకు వచ్చింది Q3 ఫలితాలు. దాన్ని బేస్ చేసుకొని అందువల్ల కూడా ఒక అపనమ్మకంతో నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి బడ్జెట్ కూడా నెక్స్ట్ మంత్ బడ్జెట్ పెట్టబోతున్నారు. దానికి సంబంధించి కొంత నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే FII అంటారు. FII అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్లు. ఇన్స్టిట్యూషనల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, LIC కావచ్చు, ఇలాంటి వాటిని DII అంటారు ఇండియాలో అయితే, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. FII అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. వాళ్ళు తగ్గించేసుకుంటున్నారు, అంటే విత్డ్రా చేసుకుంటున్నారు మన దేశంలో పెట్టుబడులు. ఫర్ ఎగ్జాంపుల్ చైనా పెట్టుబడులు మన దేశంలో 40,000 కోట్లు ఉన్నాయంటున్నారు, అది విత్డ్రా అవుతున్నాయి. సో ఇదొక కారణం. ఎప్పుడైనా FII ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకుంటే భయం. ఒక కంపెనీలో కానీ ఫారిన్ చేసుకోగానే మనోళ్ళు భయపడిపోయి దాంట్లో స్టాకుల్ని అమ్మేస్తారు. ఇది ఇంకా ముందుకెళ్ళదు, ఎందుకు వాళ్ళు చేసుకుంటున్నారంటే ఈ కంపెనీ బాగలేదేమో అనుకుంటారు. అంటే ఓపికగా మిగతా అంశాలు స్టడీ చేసే అంత ఓపిక ఉండదు, ఎక్కువ సెంటిమెంట్ల మీద నడుస్తుంటారు. నెక్స్ట్ ఏంది, మన దేశంలో కూడా కన్జంప్షన్ తగ్గిపోవడం, అర్బన్ కన్జంప్షన్ బాగా తగ్గిపోయింది. కంపెనీలు శాలరీలు పెంచట్లేదు కింది స్థాయిలో, ఓన్లీ టాప్ బ్యూరోక్రాట్స్కి మాత్రం దాంట్లో ఉన్న వాళ్ళకి పెంచుతుంది, కానీ కింది స్థాయిలో కంపెనీలు సరిగ్గా పెంచట్లేదు. ఇలాంటి ఒక వాతావరణం అయితే ఉంది. అంటే ఓవరాల్గా ఒక
నిరుత్సాహకరమైన ఎకనామికల్గా వాతావరణం ఉంది. ఉమ్, సో ఈ వాతావరణంలో ఆల్రెడీ డౌట్ఫుల్గా ఉన్నదానికి ఈ సెంటిమెంట్ యాడ్ అయింది, కరోనా సెంటిమెంట్. ఇది ఎప్పుడైతే ఐసీఎంఆర్ ధృవీకరించిందో ఇండియాలో కూడా వచ్చిందని, ఇండియాలో వస్తే ఇట్లాగే కరోనా టైంలో కూడా అప్పుడు కూడా ఇట్లాగే వచ్చింది. సో ఇది పెద్దదవుతుందేమో, మళ్ళీ లాక్డౌన్ ఏమన్నా భయాందోళనతో స్టాక్ మార్కెట్ కుప్పగొలింది. కానీ ఎక్స్పర్ట్లు చెప్తున్నది, ఇలాంటి చాలా సైకిల్స్ చూసిన సీనియర్ ఎక్స్పర్ట్లు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇది నియర్ టైమ్ సెంటిమెంట్ మాత్రమే, నియర్ టర్మ్ సెంటిమెంట్ మాత్రమే, ఇది లాంగ్ టర్మ్లో ఏముండదు. నిజానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ.